నమస్కారం. E6 ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సిద్ధాపూర్లో ఐటీ ఇండస్ట్రీల స్థానంలో చెత్త డంపింగ్ యార్డ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఫైర్. %99.9% మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సంచలన వ్యాఖ్యలు. నా కోట్ సూట్పై కూడా రాజకీయం చేస్తారా? విమర్శకులపై తమిళనాడు సీఎం విజయ్ క్లాస్ వార్నింగ్. ముంబైలో నారా లోకేష్ మార్క్ పారిశ్రామికవేత్త గ్లోబల్ ఐటీ దిగ్గజం 8 ట్రంక్తో కీలక భేటీ. వైకాపా ఒక గొడ్డలి పార్టీ. అమరావతి వేదికగా కూటమి నేతల సంచలన ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని సిద్ధాపూర్ భూములు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోరాటానికి వేదికగా మారాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ కారిడార్ సాఫ్ట్వేర్ కంపెనీల స్థాపన కోసం కేటాయించిన అత్యంత విలువైన సిద్ధాపూర్ భూములో నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా మెగా చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం స్థానికంగా పెను సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తుగలక్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ స్థానిక ప్రజలతో కలిసి రోడ్డెక్కారు. ఇదేనా మీ మార్పు అంటే, ఇదేనా మీ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ నైజాన్ని ప్రశ్నిస్తూ సిద్ధాపూర్ గ్రామంలో చేపట్టిన భారీ పాదయాత్ర చెలో కలెక్టరేట్ వరకు జరిగింది. పర్యావరణాన్ని, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ ఆగ్రహ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధాపూర్ గ్రామంలో భారీ పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఐటీ కంపెనీ నిర్మాణానికి భూములను కేటాయించిందన్నారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పచ్చని భూములను గ్రేటర్ హైదరాబాద్ చెత్తంతా తిచ్చిపోసి డంపింగ్ యార్డ్గా మార్చాలని చూడడం దుర్మార్గమన్నారు. ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే స్థానిక ప్రజలను, రైతులను ఏకం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరించారు. సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా అంజయ్ యాదవ్ మాట్లాడుతూ, సిద్ధాపూర్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చెత్త కాలుష్యాన్ని తమ గ్రామంలోకి రానివ్వరని స్పష్టం చేశారు. ఐటీ ఇండస్ట్రీలు వచ్చి తమ బతుకులు మారుతాయనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విషవాయువులు కురిపించే డ్రైనేజ్ హబ్ను తయారు చేస్తుందని మండిపడ్డారు. సిద్ధాపూర్ పచ్చదనాన్ని కాపాడుకునేందుకు సేవ్ సిద్ధాపూర్ హ్యాష్ట్యాగ్తో నెట్టింట సాగుతున్న డిజిటల్ పోరాటం క్షేత్రస్థాయిలో సబితా ఇంద్రారెడ్డి పాదయాత్రతో షాద్నగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరి బీఆర్ఎస్ విసిరిన ఈ పర్యావరణ సవాల్పై రేవంత్ రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి. తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును శాసించే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఉమ్మడి వేదికపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను తుఫాన్ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను అంకెలతో సహా అంగీకరించిన చైర్మన్, మేం కేవలం 0.1% మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలం, మిగిలిన 99.9% మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వాల వల్ల కాదంటూ నిష్ఠూర సత్యాన్ని కొండబద్దలు కొట్టారు. దానికి తోడు ప్రభుత్వంపై వచ్చే వ్యతిరేక వార్తలను మీడియానే స్వయంగా నియంత్రించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిరుద్యోగ లోకాన్ని, రాజకీయ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. హైదరాబాద్లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న బుర్రా వెంకటేశం నిరుద్యోగుల దరఖాస్తుల వెలువపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉదాహరణను ప్రస్తావిస్తూ సంచలన విశ్లేషణ చేశారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కేవలం 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే ఏకంగా 19,000 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ లెక్కను చూసుకుంటే కేవలం 0.1% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, మిగిలిన 99.9% మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇంత భారీ స్థాయిలో పోటీ ఉన్నప్పుడు ప్రిపేర్ అయిన వారందరికీ ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఆ మిగిలిపోయిన 99.9% మందిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడం సహజమైన విషయమేనని చైర్మన్ వ్యాఖ్యానించారు. ఈ నిరుద్యోగ ఆక్రోశాన్ని నివారించడం ఏ బోర్డుకైనా ప్రభుత్వానికైనా కత్తి మీద సామేనని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను, నిరుద్యోగులను రెచ్చగొట్టేలా వచ్చే నెగిటివ్ వాయిస్లను మీడియానే స్వయంగా నియంత్రించాలంటూ చైర్మన్ కోరారు. నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న టీజీపీఎస్సీ చైర్మన్ ఇలా 99.9% మందికి ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేయడం, పైగా మీడియా గొంతు నొక్కాలని అర్థం వచ్చేలా మాట్లాడడంపై అటు విద్యార్థి సంఘాలు, ఇటు ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై సచివాలయం మరియు కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి. సో అయితే మీరందరూ కూడా ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, మా పరిస్థితి మీరు గమనిస్తే ఇట్స్ ఏ మోస్ట్ అన్ఎన్వియస్ జాబ్. అంటే ఎవరు కూడా కావాలని కోరుకోని పరిస్థితిలో మేము ఉంటాం. ఎందుకంటే ఉదాహరణకి ఏ పోస్ట్ అయినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అసిస్టెంట్ సైంటిస్ట్కి నోటిఫికేషన్ ఇచ్చున్నాం.
ఈ రోజుతో అయిపోతుంది. దాదాపుగా 19,000 అప్లికేషన్లు వచ్చాయి. ఉన్న పోస్టులు 20. అంటే నేను ఏం చేసినా కూడా 0.1%కి ఉద్యోగం ఇవ్వగలను. 0.1, నాట్ ఈవెన్ 1. అంటే 99.99%కి నేను ఉద్యోగం ఇవ్వలేను. 99.99%కి ఉద్యోగం ఇవ్వకపోతే వాళ్ళు మన గురించి మంచి మాట్లాడతారని చెప్పుకోవడం కష్టం. సో అసంతృప్తి అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో దాన్ని అది సహేతుకమైందా, నిర్హేతుకమైందా, అనవసర దీనిలో వస్తుంది అనేది మీరు కూడా గమనించాలి. అకారణంగా మాట్లాడే వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా మీడియా కానీ సమాజం కానీ చేయాలి. ఎందుకంటే అందరికీ ఉద్యోగం ఇవ్వడం అనేది ఏ నోటిఫికేషన్ అయినా అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు. ఇప్పుడు అదే నేను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్గా పనిచేస్తున్నాను. అక్కడ అందరు బాగా చదివారు అనుకోండి, అందరికీ డిస్టింక్షన్ మార్కులు రావచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. ఎవ్రీబడి గెటింగ్ 90+% ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రైటింగ్ వెల్ పాసిబుల్. ఇక్కడ అది సాధ్యం కాదు. ఉన్న పోస్టులు 20 కాబట్టి ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేసినా నేను చివరికి 20 మందికే ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి కొన్ని అపోహలు కానీ బయట అసత్యాలు కానీ ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. సో దాన్ని ప్రతి ఒక్కటి మీరు సీరియస్గా, అంటే సమాజం కానీ పత్రికలు కానీ దాన్ని పెద్ద ఎత్తున తీసుకోకూడదు. పొరుగు రాష్ట్రం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం సృష్టించి కోటపై జెండా పాతిన నయా ముఖ్యమంత్రి టీవీకే అధినేత విజయ్ తనపై విమర్శలు గుప్పిస్తున్న విపక్ష లీడర్లకు మైండ్ బ్లాకింగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఆయన ధరిస్తున్న కొత్త కోట్ సూట్ దుస్తులపై డీఎంకే, ఏఐఏడీఎంకే శ్రేణులు చేస్తున్న ట్రోల్స్ కు తిరుచిరాపల్లి వేదికగా విజయ్ తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. నేను వేసుకునే సూట్ను కూడా విమర్శిస్తారా? ఎందుకు మనం కోటు సూట్ వేసుకోకూడదా? అది కేవలం కొందరికే పరిమితమా అంటూ క్లాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం విజయ్ తన డ్రెస్సింగ్ స్టైల్పై వస్తున్న కామెంట్స్ ను పక్కా సాక్ష్యాలతో తిప్పుకొట్టారు. సీఎం విజయ్ మాట్లాడుతూ, నేను ఇటీవల వేసుకుంటున్న కొత్త సూట్ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మనం కోటు సూటు వేసుకోకూడదా? అది కేవలం అధికారంలో ఉన్న కొందరికే, పెద్దలకే పరిమితమా? అలాంటిది ఏమీ లేదు. సామాన్యుల తరఫున వచ్చిన మనకు అన్ని హక్కులు ఉన్నాయని విమర్శకులు నోళ్లు మూయించారు. తాను ధరించే రంగుల వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ, నేను వేరే ఏ ఇతర రంగుల జోలికి వెళ్లడం లేదు. మనందరి హృదయాల్లాగే కేవలం నలుపు, తెలుపు రంగులనే ధరిస్తున్నాను. విజయ్ ఎప్పుడు పారదర్శకంగా నిఖార్సైన నిజాయితీతో ఉంటాడనే విషయాన్ని నా బ్లాక్ అండ్ వైట్ దుస్తులు సూచిస్తాయి. ఇక నలుపు రంగు దేనికి ప్రతీక? అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళనాడు ప్రజలందరికీ బాగా తెలుసంటూ ద్రావిడ సిద్ధాంతాన్ని సింప్లిఫై చేశారు. అనవసరంగా మాట్లాడడం, సుదీర్ఘ వివరణలు ఇవ్వడం తన నైజం కాదని విజయ్ స్పష్టం చేశారు. నేను ఎప్పుడైనా గరిష్టంగా 20 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను. ప్రజలు నాకు ఒక్కటి చెప్పారు, మీరు మా కోసం పనిచేయడానికి వచ్చారు, ఆ పని మీదే ఫోకస్ పెట్టండి, మీ గురించి మాట్లాడే వారిని మేము చూసుకుంటామని భరోసా ఇచ్చారు. అందుకే విమర్శలను గాలి కొదిలేసి కేవలం ప్రజాసేవకి అంకితమవుతానని తేల్చి చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో 6 దశాబ్దాల ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి అంటుకొట్టిన సీఎం పీఠం ఎక్కిన విజయ్ ఇలా దుస్తుల విమర్శలపై కూడా అత్యంత హుందాగా, పవర్ఫుల్ గా స్పందించడం ఇప్పుడు అటు కోలీవుడ్ లో, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ஆட்சிக்கு வந்து சில வாரங்கள் கூட ஆகல. 6 மாசம் அமைதியா இருப்போம்னு சொன்னவங்களாம் 6 நாள் கூட அமைதியா இருக்க முடியல. ஆட்சிக்கு வந்து 1/2 மணி நேரத்திலே ஆரம்பிச்சிட்டாங்க. பாவம், ஒரு கல்யாண வீட்டிலலாம் போய் புலம்பிட்டு இருக்காங்க. நான் சொன்னதெல்லாம் நடக்குதா? 1 by 1 எல்லா புலம்பல்ஸும். அது மாதிரி இத்தனை வருஷமா மாத்தி மாத்தி உங்களை ஏமாத்திக்கிட்டு இருந்த இந்த 2 பேரையும் வேண்டாம்னு சொல்லி ஒதுக்கிட்டு உங்களுக்காக உண்மையா உழைக்க வந்த உங்க விஜய, உங்க அண்ணனை, உங்க தம்பிய முதல் அமைச்சரா இல்ல முதல் சேவகனா ஆக்கியிருக்கிறீங்க. தலை வணங்கி ஒட்டுமொத்த தமிழக மக்களுக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். புதுசாக அந்த சூட்லாம் போட்டு வரோம்ல, அதை பற்றி கூட நிறைய பேர், ஏன் நாமெல்லாம் கோட் சூட்லாம் போடக்கூடாதா? அதிகாரம் செய்கிறவங்களும் ஆதிக்க சக்திகளும் மட்டும்தான் கோட் சூட்லாம் போட்டோமா என்ன? அப்படிலாம் எதுவுமே கிடையாது. நான் என்ன கலராக போட்டு வரேன், 2 கலர், நம்ம எல்லாரும் மனசு மாதிரியே பிளாக் அண்ட் ஒயிட். எல்லாத்திலும் பிளாக் அண்ட் ஒயிட்டா இந்த விஜய் இருப்பான் அப்படின்னு காட்டுறதுக்கு தான் அந்த கலர். அடுத்து அந்த பிளாக் கூட யாரை குறிக்கும், எதை குறிக்கும்ன்றது நான் சொல்லி தான் தெரியணும்னு அவசியம் இல்லை, உங்களுக்கே நல்லா தெரியும். எல்லாத்துக்கும் இப்படி வழக்கம் சொல்லிக்கிட்டு நசன் பேசுற டைப்பும் நம்ம கிடையாது. உங்களுக்கே தெரியும், அதிகபட்சமா எல்லா மீட்டிங்லும் 20 நிமிஷம்குள்ள தான் நான் பேசியிருக்கிறேன். அதனால இப்ப மக்கள் என்கிட்ட என்ன சொல்றாங்க அப்படின்னா, இந்தப்பா விஜய், நீ எங்களுக்காக உழைக்கிறதுக்காக வந்திருக்கிற, அந்த வேலையை மட்டும் பாரு, உன்னை பத்தி பேசுறவங்கள நாங்க பாத்துக்கிறோம்.
ఆంధ్ర రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి ఐటీ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చేందుకు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుల్లెట్ వేగంతో అడుగులు వేస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా సరికొత్త ఇన్వెస్టర్ సదస్సులో పాల్గొన్న లోకేష్ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మెగా డేటా సెంటర్లను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిట్రంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాబిన్ ఖుదాతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారుతున్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నం వేదికగా ఎయిట్రంగ్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన భవిష్యత్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. ముంబైలో జరిగిన 1-to-1 పారిశ్రామిక సమావేశంలో ఎయిట్రంగ్ సీఈఓ రాబిన్ ఖుదాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అపారమైన అవకాశాలను నారా లోకేష్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ సుదీర్ఘ తీర ప్రాంతం, అంతర్జాతీయ సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీకి అద్భుతమైన అవకాశాలున్న విశాఖపట్నం నగరం డేటా సెంటర్ల ఏర్పాటుకు దేశంలోని అత్యంత అనుకూలమైన ప్రాంతమని స్పష్టం చేశారు. ఎయిట్రంగ్ సంస్థ ఏపీలో అడుగుపెడితే ప్రభుత్వ పరంగా సింగిల్ విండో పద్ధతిలో రికార్డు సమయంలో అనుమతులు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆసియా పసిఫిక్ రీజియన్లో డేటా సెంటర్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఎయిట్రంగ్ తన తదుపరి తరం ఫ్యూచర్ క్యాంపస్ను వైజాగ్లో ఏర్పాటు చేయడం ద్వారా వేలాది మంది స్థానిక ఐటీ యువతకు హై అండ్ టెక్నాలజీ ఉద్యోగాలు లభిస్తాయని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీని డిజిటల్ క్యాపిటల్గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్కు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఐటీ ఇండస్ట్రీల కోసం తీసుకొచ్చిన నూతన పాలసీలు, మంత్రి లోకేష్ పనితీరు మరియు వేగాన్ని ఎయిట్రంగ్ సీఈఓ రాబిన్ ఖుదా ప్రత్యేకంగా అభినందించారు. త్వరలోనే తమ ప్రతినిధి బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్లో క్షేత్రస్థాయి పరిశీలన కోసం పర్యటిస్తామని, పెట్టుబడులపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముంబై వేదికగా సాగిన లోకేష్ మార్క్ పారిశ్రామిక వేట వైజాగ్ ఐటీ రంగానికి కొత్త ఊపునిస్తోంది. గ్లోబల్ డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ క్యూ కడితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ఐటీ ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి వర్సెస్ ప్రతిపక్ష వైకాపా మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సాగుతున్న సుపరిపాలనను, అభివృద్ధిని ఎలాగైనా వెనక్కి లాగాలని వైకాపా కుట్రలు, కుతంత్రాలు పన్నుతోందంటూ కూటమి అగ్రనాయకత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. వైకాపాను గొడ్డల పార్టీగా అభివర్ణిస్తూ గతంలో ఆ పార్టీ ఆడిన క్షుద్ర రాజకీయాలను, హత్య ఉదంతాలకు పక్కా ఆధారాలతో ఎండగట్టింది. బాబాయ్ వివేకానందరెడ్డిని సొంతంగా హత్య చేయించి అమరావతి వేదికగా జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు వైకాపా గత 5 ఏళ్ల అరాచక చరిత్రను, ఎన్నికల స్టాంట్లను కడిగిపారేశారు. కూటమి నేతలు మాట్లాడుతూ వైకాపా అధినేతకు నేర చరిత్ర, అబద్దాలు ఆడడం పుట్టుకతోనే వచ్చాయని మండిపడ్డారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా నరిచంపి మొదట సాక్ష్యాలను రూపుమాపి గుండెపోటుతో చనిపోయారంటూ రక్తపు వాంతుల కథలు అల్లారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత పోస్టుమార్టం నివేదిక వస్తేనే గానీ అది గుండెపాటు కాదు, గొడ్డలిపోటు అనే పచ్చ నిజం బయటకు రాలేదని గుర్తు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ నాడు చేతులు ముఖ్య అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని లూటీ చేసి ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అధికారంలోకి వచ్చేందుకు ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడారని, నిన్నటి ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో గులకరాయి డ్రామాలు కూడా సృష్టించారని దేవచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ పెట్టుబడులు వస్తూ పచ్చని పాలన సాగుతుంటే ఓర్వలేక మళ్లీ పాత పద్ధతిలోనే విగ్రహాల విధ్వంసం, అలజడులు సృష్టించి ప్రభుత్వంపై బురద చల్లారని గొడ్డల పార్టీ చూస్తోందని, ఇలాంటి కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. బాబాయ్ హత్య కేసు, కోడికత్తి లీలలపై కూటమి నేతలు మరోసారి ఈ రేంజ్లో పాతగాయాలు రేపడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ గొడ్డలిపోటు విమర్శలపై వైకాపా క్యాంప్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి. ఆ రోజు విధ్వంస పాలన, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ చూసినా విధ్వంసమే, అదే గొడ్డలి పార్టీ విధానం. ఈ రోజు దుష్ట పన్నాగాలు అంటే ఎక్కడికక్కడ కుట్రలు, కుతంత్రాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్తున్నా. చరిత్రలో మనందరం ఒకసారి చదువుకున్నాం. నరకాసురుడిని చంపితే దీపావళి చేసుకుంటున్నాం. ఏ సంవత్సరం నరకాసురుడిని చంపారో మీరు చెప్పగలుగుతారా? కానీ ప్రతి సంవత్సరం దీపావళి చేస్తున్నారా లేదా అని అడుగుతున్నా. చేస్తున్నాం, చేతుల పైకెత్తండి. ఏంటి సందేశం? నరకాసురుడు దుర్మార్గుడు. అలాంటి నరకాసురుడిని చంపి ధర్మాన్ని రక్షించారు, ప్రజల్ని కాపాడారనే ఉద్దేశంతో మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా చెడుని గుర్తుపెట్టుకోవాలి, చెడుని ఖండించాలి, మళ్ళీ చెడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి. అట్లా కాకుండా మీరు చేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఈ మధ్య కాలంలో చెప్పాను, నేను ఇప్పుడుండే ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నా. మీరందరూ ఆమోదిస్తారా లేదా గొడ్డలి పార్టీ అనేదాన్ని? ఆమోదిస్తామని వాళ్ళు చేలిపైకెత్తండి గొడ్డలి పార్టీ అని. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేనే ముఖ్యమంత్రిని. ఇదే మరి ఎన్నికల కంటే ముందు నెల తెల్లవారితో నిద్ర చేశాను. వివేకానందరెడ్డి హార్ట్ అటాక్ తో చనిపోయారు. మీరైతే ఏమంటారు? అయ్యో పాపం అంటారా లేదా? అంటారా లేదా? నేను కూడా అయ్యో పాపం అన్నా. అది అయిన తర్వాత వాళ్ళు టీవీ, సాక్షి టీవీ, అందులో వేసి ప్రచారం చేశారు.
బీహెచ్ఎల్ చౌరస్తా నుంచి అమీన్పూర్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులను పరిశీలించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రామచంద్రాపురం లింగంపల్లి చౌరస్తా నుంచి వెళుతున్న నాలా అభివృద్ధి, దానిపై రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైన నేపథ్యంలో పరిశీలన చేశారు ఎంపీ. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి నేషనల్ హైవే నెంబర్ 65 నుంచి అమీన్పూర్ పంచాయతీకి ఒకప్పటి పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీలో అంతర్భాగమైనటువంటి అమీన్పూర్కి వయా శ్రీదేవి టాకీస్ మీదుగా పోయేటువంటి బంధంకం నుంచి పోయే రోడ్డుని నేరుగా జాతీయ రహదారి కలపాలనేటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి పెండింగ్గా ఉంది. నేను ఎన్నికల ప్రచారంలో పోయినప్పుడు కాలనీలో వాళ్ళందరూ అడిగింది కూడా ఈ చిన్న కనెక్టివిటీ, ఒక 100 మీటర్లు, 1/2 కిలోమీటర్ కూడా ఉండదు సార్, ఒక కనెక్టివిటీ కావాలని అడిగినారు. నేను ఎంపీ గెలిచినప్పటి నుంచి జిహెచ్ఎంసీ ప్రతి సమావేశంలో మాట్లాడటమే కాకుండా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్ గారిని కూడా ఒప్పించి షేర్లింగంపల్లి, పటాన్చెరు 2 అసెంబ్లీ నియోజకవర్గాల మధ్యన జాతీయ రహదారి కలపడానికి ఒక డ్రైన్ ఉంది, ఒక నాలా ఉంది, ఒక చెరువు కాలువ పోతా ఉంది, దానిపై నుంచి ఒక బ్రిడ్జి శాంక్షన్ కోసమని చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తే చివరికి కర్ణన్ గారు ఫిజికల్గా వచ్చి ఇక్కడికి నిలబడి చూసి ఈ ప్రాంత ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాత ఏదైతే 100 ఫీట్ల రోడ్డు శ్రీదేవి టాకీస్ ముందు నుంచి అమీన్పూర్ వెళ్తా ఉందో ఆ రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా ఇచ్చి ఎక్స్టెన్షన్ చేపిస్తూ నేషనల్ హైవే 65 వరకు బ్రిడ్జిని మంజూరు చేపిస్తూ సుమారు 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా అది పూర్తి చేసి అటు లింగంపల్లి, ఇటు అమీన్పూర్, ఇటు శ్రీదేవి టాకీస్ పరిసర ప్రాంతాలు 2 నియోజకవర్గాలకి మంచి కనెక్టివిటీ డెవలప్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అటు లింగంపల్లి, ఇటు పటాన్చెరు ఎంపీలు ఇద్దరు కూడా టీఆర్ఎస్, మంత్రులంతుండి కూడా కనీసం ప్రజలకు ఏది కావాలో చేయలేని పరిస్థితులలో నేను ఎంపీ అయిన తర్వాత ఈ ప్రాంతం నుంచి నేను ఒక రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి ఈ సమస్య నా దృష్టిలో ఉంది కాబట్టి దశాబ్దాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్యకి ఒక ముగింపు పలకాలని జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో ఈ పనిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే పూర్తి చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం అవసరమైన భూమిని కేటాయించకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు 5 ఏళ్ల ఆలస్యమైందని ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీతో పలుమార్లు చర్చించి విశాఖ రైల్వే జోన్ సాధించారని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రైల్వే జోన్ ఒక వరమని మంత్రి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం గ్రామంలో పర్యటించిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం గ్రామంలో పర్యటించిన హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా భావిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన మంత్రి ప్రతి నెల గ్రామాలకు వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటున్నామని తెలిపారు. 1వ తేదీ సెలవు రోజు వచ్చినా ముందుగానే పింఛన్లు అందజేస్తున్నామని, దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. అనంతరం సత్యవరం గౌరీ పరమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి శ్రీరాంపురంలో వీరాస్వామి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే అకాల వర్షాలు మృతి చెందిన ఆరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబాలను కలిసి ఓదార్చారు. श्रीनिवासाय मंगलम गोदरेन्द्राय परियोगनात्रय चक्रमाध्याय सर्वभौमाय नमः श्रीमात्रे नमः महागौरी
ఒకసారి హౌసింగ్ ఒకసారి వీళ్ళకి ఎలాగా పాసిబిలిటీ అవుతుందో చెక్ చేయండి మేడం. అంటే పెన్షన్ హోల్డర్ ఒక నిమిషం ఒకసారి అనుకున్నాను మేడం. తమ 2.0 కూడా మేడం పెట్టుకోలేదు. ఇప్పుడు ఒకసారి ఇంక్లూడ్ చేసే అవకాశం చేయించండి. ఒకసారి ప్రయారిటీ బేస్ మీద చేయించండి. ఇక్కడే అంటే ఓన్ సైట్ ఉంది కాబట్టి సైట్ ఉంది కాబట్టి మన కన్స్ట్రక్షన్స్కి ఇవ్వచ్చు. ఇల్లు నేను ఏర్పాటు చేయిస్తాను. సరేనా? అయ్యో ఏం కాదు, రుణపడి ఉండక్కర్లేదు. ఆశీర్వదించు మమ్మల్ని, మన లీడర్లు నేను. అలాగేనా? ఈ పెన్షన్ ఏది డౌన్ చేయండి. ఈ హౌసింగ్ ఏం చేద్దామనేది ఒకసారి హౌస్ సైట్ పిల్లోడు మధ్యన ఆపకు, పిల్లల్ని చదివించు. అదేనమ్మా పిల్లలు చదువు అవ్వాలి కదా, చదువు అయిపోయింది. దగ్గర జొన్నాలు కార్యక్రమం రోజు కూడా అదే రోజు ఎగ్జామ్ ఉంది. పాపం కార్యక్రమం బుధవారం అదే రోజు ఎలా ఉంది కొద్దిగా అర్థం అవుతుంది. ఈయన కూడా నాలుగు బాబు అన్న పెట్టియండి. అదండి పరిస్థితి. ఆయన వాళ్ళ నాన్నగారు ఎలా ఉన్నా చూడండి. ఆయనకి నీరసం మొన్న బాబు పెద్ద ఆపరేషన్ చేసి తీసుకొచ్చారు. బయటికి రావట్లేదు చూపించాం కానీ తగ్గలేదు మేడం. అదే కార్యమైన మన్నాడే కాలేజ్ పిల్లల గురించి శాంతమా రెండు సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల సేవలు అనే కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల కూడా ఏదో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ వాళ్ళతో పెన్షన్లు అక్కడ వాళ్ళకి అందరికి అందజేసి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని రావటం అన్నది ఒక ఆయన చేయటమే కాదు, గౌరవ ముఖ్యమంత్రిగా చేయటమే కాదు, మంత్రులుగా మేము, ఎమ్మెల్యేలు, ఆఖరికి లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, గ్రామస్థాయి నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని ఒక యజ్ఞంలో శ్రీకారం చుట్టుకున్నాం. దీనికి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇన్ కేసు 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే 31వ తారీఖునే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టామంటే పేదల పట్ల ఈ గవర్నమెంట్కి ఉన్న చిత్తశుద్ధి మనందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్స్ దేశంలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు.
మన రాష్ట్రంలోనే అత్యధికంగా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టుకున్నాం. దీనిలో భాగంగా గవర్నమెంట్ చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో చూసుకుంటే మ్యాక్సిమం ఎక్కువ రోడ్లు వేయడం కానీ, ట్రైన్లు చేసుకోవడం కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్ని విధాల ఆఖరికి ఈరోజు మనకి రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, లాస్ట్ గవర్నమెంట్ కేవలం ఒక 50 ఎకరాలు స్థలం ఇవ్వలేని కారణంగా రైల్వే జోన్ 5 సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మళ్ళీ తిరిగి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మోడీ గారితో మాట్లాడి ఆ రైల్వే జోన్కి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం, ఇదంతా కూడా ఉత్తరాంధ్రకి నిజంగా చెప్పాలంటే ఒక వరం కింద భావించాలి. ఈరోజు ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క నుంచి అభివృద్ధిని కూడా 2 కళ్ళగా భావించుకొని ఈ రాష్ట్రం 2047కి ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రజల సహకారం కూడా కోరుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాయరావుపేట గ్రామంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు రాయరావుపేట గ్రామంలో సర్పంచ్ బొర్రా రమేష్ ఇందిరమేండ్ల గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చెరుకుల శివనాగరాజు, పాలకవర్గ సభ్యులు కంచిమేకల వెంకట్ కుమార్, తిప్రబోయిన జంగమ్మ, చెంగయ్య, చినాల రాజు, ఎర్రబల్లి ప్రకాష్, ఇందిరమ కమిటీ సభ్యులు చీనాల జంగయ్య, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు రంగోళ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలకొండ జయప్రకాష్, రంగోళ సతీష్, గంగాధరి కృష్ణ, రొంపి మహేష్, రొంగల రాకేష్, గ్రామ కార్యదర్శి సుస్మిత తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో రాఘవపురం మరియు రుద్రవెల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమేళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో రాఘవపురం సర్పంచ్ సిద్దగోన్ శ్రీకాంత్ కోట్ మరియు రుద్రవెల్లి సర్పంచ్ జల్కపల్లి సరళ అశోక్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్. ఈ సందర్భంగా నూతన గృహప్రవేశం చేసిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని, ఇందిరమేళ్ల పథకం ద్వారా ఎన్నో కుటుంబాలకు శాశ్వత సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సిల్వేర్ కవిత మహేష్, ఉప సర్పంచ్ పోలరాజు, చిరంజీవి, సెక్రటరీలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ దుర్గమ్మ పండుగలో అమ్మవారి దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి పెంగళరెడ్డి, పంజాల రామాంజన్ రెడ్డి గౌడ్, పొట్టోళ్ల శ్యామగౌడ్. ఈ వేడుకలో గ్రామ పెద్దలు గూడూరు మహిపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నేతలు బద్దం వాసుదేవరెడ్డి, కొలను నిఖిల్ రెడ్డి, వడ్డే బాలరాజ్ మరియు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రవణ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సంజీవ్ నగర్ చెందిన శ్రవణ్ తన స్నేహితుడైన నిఖిల్తో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి మద్యం సేవించిన అనంతరం ఇద్దరి మధ్య మాటామాటా పెరడంతో నిఖిల్ తన వద్ద ఉన్న కత్తితో విచక్షణ రహితంగా శ్రవణ్పై దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలి అక్కడికక్కడే మరణించాడు. మద్యం సేవించిన మత్తులో ఈ గొడవ తలెత్తి వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మారేడుపల్లి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హత్య జరగకుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
తీర్పు చెప్తారు అది సామాన్య నుంచి లోవర్ క్లాస్ నుంచి ఇదంతా అది కాదు అంటే ఓ మొత్తం ఈ నుంచి వాళ్ళ మొత్తం అట్లా అయింది అదే ఇంత ప్లేట్ పోయేదాకా మనం ఇక్కడ లోకల్గా ఎన్ని ఉపగుచ్చిండ్రు వానికి ఒక్క దగ్గర ఉందా నీకు ఒకటి దాడి చేయలేదు అయితే ఎవరోడా నలుగురు అంట నలుగురు అట్నా లంచ కొడుకు దొంగ సాటు దెబ్బ కొట్టిండు దివ్య గొడవ ఏం కాలేదు ఎందుకమ్మా ఏమిటికి లేదు ఎంతమంది అసలు గంజాయి దొరికినా కూడా అసలు వాడిని పట్టుకొని మరుసటి రోజు వదిలేసిర్రు 15 రోజులు అవుతుంది సార్ గంజాయి షేర్ అయిపోతుంది ఇక వాడు గంజాయి దొరికితే అసలు దొంగ వాడుకోండి మీద వాడు దొంగ దెబ్బ కొట్టింది సార్ వాడు దొంగతనం కొట్టేసి వాడు అంత గంజా తాగితే కంప్లైంట్ ఇస్తే ఏమీ చేయలేదు అంత గంజా దొరికినా ఏం చేయలేదు వాడు దొంగతనం చేసినా పోలీసు వాళ్ళు మొత్తం ప్రాణాలు పోయేదాకా చూసిరు ప్రాణాలు పోయేదాకా చూసిరు వాళ్ళు అదే ఇవన్నీ చాలా కంప్లైంట్ ఇస్తే జాయింట్ అప్లికేషన్ అన్నారు అప్లికేషన్ అంటుంటే ఓకే ఎన్నిసార్లు వాళ్ళు అయ్యా పైసలు తింటారా మళ్ళా అట్లా తిని వదలొద్దు కదా మంచి ప్రాణాలు పోయినాయి ఇప్పుడు ఎవరు ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.